చెప్పండి, ఏ నాయకుడు ఇలా చూడలేడు. ఈ దేవుని మహాపాలన చూసిన ఆయన మురిసిపోయి ఒకరోజు ఇసిగిపోయి ఆ పబ్లిక్తో పడలేకపోయాడు. ఒకరోజు దేవుడి దగ్గరికి వచ్చి ఆయన వినపం చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఇలా అంటున్నారు, ప్రభా మంచినీళ్ళ కోసం చాలా డిమాండ్ చేస్తున్నారు, ఎందుకంటే అరేబియా ఎడారిలో నీటి చుక్క దొరకడం అనేది అసాధ్యం, చాలా కష్టం అండి. ఇదిగో రీసెంట్గా ఒక ఎడారి ఉంది, ప్రపంచంలో అతిపెద్ద ఎడారి, అక్కడ మంచు కురుస్తుందట. ఎడారి సహారా ఎడారి. సహారా ఎడారి అంటే నిజంగా చెప్తుందండి, నీటి తుప్పర్లు కూడా దొరకవు. మంచు ఎందుకు కురుస్తుందో చెప్పనా? వీళ్ళు మంచులో తిరగమని కాదు, కారణం ఏంటి చెప్పనా? ఎలాగ సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. సూర్యుడు ఎరిపెక్కుతున్నాడంటే తేడా జరుగుతుంది. వర్షం పడన దగ్గరే మంచు పడుతుందంటే ఏదో జరుగుతుంది. వ్యాధులు, వినలేని వ్యాధులు కూడా వస్తున్నాయంటే సంథింగ్. కానీ సంఘానికి ఇవన్నీ ఒక పాఠం చెబుతున్నాయట, నీ ప్రియుడు సమీపమునే ఉన్నాడు అని. ఈరోజు మనకు కనబడుతున్నాయి ఈ సిమ్టమ్స్ అన్నీ. ఆ రోజు వాళ్ళు నడుస్తున్నప్పుడు ఎడారి భూభాగం నడుస్తున్న నీటి చుక్క కూడా లేదు. నడుస్తూ వెళ్తున్నారు, పబ్లిక్ అందరూ అన్నారట, మమ్మల్ని నీళ్ళ లేకుండా చంపేస్తారా, కనీసం నీళ్ళు ఎవరా, ఏం నాయకత్వమే మోసే, నడిపిస్తే నడిపించావు, మాకు ఈజిప్ట్లో సమాధులు లేవనా, ఎక్కడ తీసుకొచ్చావు? ఇలా గొడవ చేస్తే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, డోంట్ వరీ మోసెస్, నీ చేతిలో ఉన్న కర్రే వారి యొక్క విన్నపానికి సమాధానం, వెళ్ళి ఆ బండను కొట్టు, నీకు నీళ్ళు ఇస్తాయి అన్నాడు. మోసే ఏం చేశాడట, బండతో మాట్లాడంటే ఏం చేశాడు, బండను కొట్టాడు. మొదటిసారి కొట్టమంటే కొట్టాడు, నీళ్ళు బాగా వచ్చాయి. రెండోసారి మాట్లాడంటే మాట్లాడలేదు, కొట్టాడు. ఒక పెద్ద గంభీరమైన మాట అన్నాడు. ఏమన్నాడు? సంఖ్యాకాండం చూద్దాం, ఒకసారి చూద్దామండి. మనం ఏం వింటున్నామో, మన జీవితం ఎంత ప్రమాదంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోసే అహరోనులతో మీ ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధాత్మను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మోసే మీరు తీసుకొని పోరని చెప్పను. ఏం జరుగుతుంది ఒకసారి మోసే బ్యాక్ హిస్టరీ చూద్దాం. ఫరో యొక్క కూతుర్ని అమ్మా అని పిలవమంటే పిలవనన్నా ఈయన, ఫరో తర్వాత నువ్వే ఫరో అంటే నాకు వద్దన్నా ఈ మహానాయకుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడు, ఆ మన్నాను కురిపించిన వాడు, ఇన్ని గొప్ప అద్భుత కార్యాలు చేసిన ఈయన ఒక చిన్న పొరపాటు చేశాడంటే ఏం చేశాడు? బండను కొట్టాడంట. అంతే. దేవుడు ఏమన్నాడు తెలుసా? మోసే రేపు నీవు కానానికి వెళ్ళవు అన్నాడు. మోసే మాట ఎత్తలేదండి. కనుక మనం మాట్లాడుకుందాం. ఎందుకు వెళ్ళడని అన్నాడు మోసేని. ఎందుకు వెళ్ళన్నాడు చెప్పునా? మోసే ఇదే పని ఎవరైనా చేస్తే నేను ఏరేగా చూద్దునయ్యా. నీతో నేను ఎలా మాట్లాడను తెలుసా? ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు నీతో మాట్లాడా. ఒక మనిషి మరొక మనిషితో ఎలా మాట్లాడుతాడో అలా ఈ ప్రత్యక్షత ఎవడికి లేదు. నీ అన్న అహరోనుతో కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు, నీతోనే మాట్లాడా. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడా. ఇంతగా నా మనసు ఎరిగిన నీవు, నా పరిశుద్ధతను బాగుగా ఎరిగిన నీవు, ప్రజల ఎదుట నువ్వు ఏం చేసావు తెలుసా? నా పరిశుద్ధతను నువ్వు సన్మానించలేదు. ప్రజల దృష్టిలో, అందరి దృష్టిలో చిన్న పని అవ్వచ్చు, కానీ ప్రభువుకి మోసేకున్న ఆ సహవాసంలో చిన్నది కూడా చాలా పెద్ద తప్పు కిందే లెక్క. చిన్నదనుకోకండి. మోసే చేసిన ఆ చిన్న పనికే కానానుకి వెళ్ళడా అని మీరు అనుకుంటారేమో, కానీ చిన్నది కాదు. ఎందుకు చెప్పిన, ఏ మనుషుడితో మాట్లాడిన దేవుడు మోసైతే మాట్లాడినప్పుడు మోసే అలా చేయడానికి వీల్లేదు. ఎవరైనా చేస్తే నేను వేరే చూద్దునేమో, కానీ నువ్వు చేసావు, నువ్వు చేయడం నాకు నచ్చలేదు. 40 సంవత్సరాలు అన్నీ వదులుకొని 40 సంవత్సరాలు ఇశ్రాయేలుతో నడిచి ఇంత బాగా అయిన అసూలు బాసుని ఈయన చివరికి ఏమి సాధించాడట? కానానుకి వెళ్ళకుండా ఆగిపోయాడట. ఒక మాట అంటానండి, ఆ కానాను చూస్తే కదండి కలలు కంటూ నడిచారు.
ఆ కళలన్నీ ఒక్కసారి ఏవినాయట, ఆవిరైపోయినాయి. అంటే కారణం ఒకే ఒక్కటి, స్పందన తేడా వచ్చింది. ఎక్కడ? మోసే దగ్గర. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నేను బాప్టిజం తీసుకొని, ఇలా నేను బాగా వాక్యాన్ని విన్నాను అనుకున్నా, నువ్వెంత విన్నావో, ఎంత సీనియారిటీ పెరిగిందో దానికి తగ్గట్టుగానే మీ కొలత ఉండాలట. కొలత తేడా వచ్చిందో మీ దగ్గరున్న తీసేస్తాడట, లేదా మిమ్మల్ని తీసేస్తాడట. మోసేని తీసేసాడండి. మోసేని ఉంచాలనుకోలేదు. ఇంక ఈ పర్వతం మీద ఇది దాటి నువ్వు పోవు, చూస్తున్న పర్వతం ఇక్కడితో నీ లైఫ్ ఎండింగ్ అయిపోతా అన్నట్టు. ఈ 3 రోజు సభలు మీరు వినడం సంబరం కాదు, మీరు చిన్నప్పటి నుండి చర్చికి వెళ్ళడం సంబరం కాదు, ఎన్నో వాక్యాలు విని ఆ రిఫరెన్స్లని బట్టి పట్టడం సంబరం కాదు, మేము పలానా అని చెప్పుకోవడానికి మినిస్ట్రీలు సంబరం కాదు. మీ స్పందన ఏంటి దేవుడు ఖచ్చితంగా కొలుస్తాడు. ఎంత విస్తరించి వాక్యం చెప్తే ఇదా నీలో వచ్చిన మార్పు. ఇన్ని రోజులు ఇన్ని గంటలు నీతో మాట్లాడితే ఇదా మీరు చేసే ఈ పని, దేవుడు అడుగుతాడు ఖచ్చితంగా. ఆ రోజు మోసే నిలబడలేకపోవడానికి కారణం ఏంటి చెప్పిన? ఇన్ని సంవత్సరాలు, ఇన్ని 40-80 సంవత్సరాల సహవాసంలో మోసే నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు. నన్ను అర్థం చేసుకున్న వ్యక్తివు నువ్వు, నన్ను అర్థం చేసుకున్న వ్యక్తివు నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు. అంతే కదండి. మనల్ని ప్రేమించిన వారు, బాగా వినండి, మనం ప్రేమించిన వారు ఏదన్నా చిన్న చేశారనుకోండి మనకు ఎంత బాధ కలుగుతుందండి. మనం ప్రేమించిన వారు మనకేదన్నా అని చేశారనుకోండి ఎంత బాధ కలుగుతుంది. చిన్నదే అది. అదే పని బయట చేస్తే మనం పట్టించుకోం, అదే పని ఎవరైనా చేస్తే మనం పట్టించుకోం. ఎందుకో చెప్పనా, అది బయట వాళ్ళకి మనకంత బాండింగ్ లేదు. కానీ మీరు చేయకూడదు ఆ పని. మీరెందుకు చేశారు? మీకు నాకున్న స్నేహ బంధం ఇదేనా? మీకు నాకున్న సహవాసం ఇదేనా? మీరెందుకు చేశారని అడుగుతాం మనం. అప్పుడప్పుడు నాకు నచ్చిన మాట మా స్నేహితుల దగ్గర ఏంటో చెప్పనా, ఫోన్ చేసి మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఫోన్ వస్తుంది, మా ఫ్రెండ్ చేస్తున్నారు అంటారు. నాకు ఆ మాట అసలు వినదు. మరి నేనెవరిని? నేను గొట్టంగా నేనెవరిని? నేను మాట్లాడుతూ ఉండగా మా ఫ్రెండ్ చేస్తున్నాడని, మా ఫ్రెండే వేరొక ఫ్రెండ్ కూర్చంటే నేను వాడికన్నా బెస్ట్ కదా నీకు? బాధ ఏదండి. మనం ఫోన్ చేస్తున్నప్పుడు అటెన్షన్ ప్లే చేయకపోయినా, మనం ఫోన్ చేస్తున్నప్పుడు స్పందించకపోయినా సిరెత్తిపోద్దాం మనకి. ఎందుకు? నేను ఇచ్చే ఇంపార్టెంట్ మీరు నాకు ఇవ్వలేనప్పుడు మీకు నాకు ఇవ్వాలనిపించదని సహజంగా మనం అనుకుంటాంగా. ఇన్ని సంవత్సరాలు మోసే నువ్వు నాతో మాట్లాడి, ఇన్ని సంవత్సరాలు ఆదాము మీరు నాతో మాట్లాడి, ఇదా ఈ చిన్న విషయంలో మీరు ఎలా స్పందించేది? నాకు నచ్చలేదంటాడు దేవుడు. మన దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పినా, ఆయన చాలా సున్నితమైన విషయాలు కూడా లెక్కల్లోనికి తీసుకుంటాడు. ఆయన ప్రేమమయుడు అనేసుకోకండి, ప్రేమమయుడే. ఆ ప్రేమించే దేవుడు కూడా ఆయన దగ్గర మనం సరిగ్గా స్పందించకపోతే శిక్షించే దేవుడు కూడా ఆయనే. మరొక సందర్భం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎలా ఉండాలట? దేవుని పిల్లలు ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. మీరు అన్ని జనులను పోలి నడుచుకోకూడదు. మీకు వారికి వ్యత్యాసం ముందు వాళ్ళు ఏవేవో చేస్తారు, మీరు వాళ్ళని పోల్చుకుని నడవడానికి వీల్లేదు. ఒక మాట నేను చెప్తా. సుంకరి పరిసేయుడు ప్రార్థన చేశాడా? చేశారుగా. నన్ను అడిగితే పరిసేయుడు పొమ్మాడు రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నాడు ప్రార్థన? 3 సార్లు. మనం చేస్తామండి. మనకన్నా బెస్ట్ ఎవరు చెప్పండి? ఒక మాటలో మాట్లాడుకుంటే అతనే బెటరు. వారానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాడంటే ఆయన 3 రోజులు ఉపవాసం ఉంటున్నాడట. మనం వారానికి కాడు 365 రోజులు ఒక రోజు కూడా ఉండము. మనం పొరపాటున ఉపవాసం ఉన్నామో టైం ఎప్పుడు అయిపోద్దని చూసుకుంటాం. మనం ఉపవాస కూడుకుల్లో కూడా మన రాయితీలు మనకుంటాయి. మా సైడ్ ఉపవాసం చేస్తారు, మజ్జిగలో కరివేపాకు వేసి మరీ తాగేస్తారు. ఇంకేం ఉపవాసం? బలంగా జ్యూసులు తాగుతారు. ఈ మధ్య ఓఆర్ఎస్లు కూడా తాగేస్తున్నారు. ఒకటి ఉపవాసం. ఇంకేం ఉపవాసం? ఉపవాసం అంటే రైస్ ఒకటి మానేయడం కాదు. ఉపవాసం అంటే అన్నీ మానేయాలి. చూపులు మానేయాలి, తమ్ముడు చెప్పాడుగా, ఆలోచనలు మానేయాలి, అన్నీ మానేయాలి. మన కాలగొత్తులన్నీ తెచ్చి ఆయన దగ్గర పెట్టి భోజనంతో సహా అన్నీ మానేసి కూర్చోవడం ఉపవాసం. ఇలా నిష్ఠగా చేస్తున్నారంటే ఎవరు? పరిసేయుడు.
అంత బాగా ఉపవాసం చేస్తున్న ఆయన, చక్కగా ఉపవాసం చేస్తున్న ఆయన దేవునికి అతనికి నచ్చిన ఒక మాట అన్నాడు. ఏంటి చెప్పండి? ఏమన్నాడు? ప్రభువా, నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను. ప్రభువా, ఇదిగో నేను రోజుకి 3 మారు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఇదిగో జీలకర్రలో కూడా నీకు 10వ వంతు నేను ఏమీ తక్కువ చేయలేదు. పుదీనాలో కూడా నేను ఏమీ తక్కువ చేయలేదు. సోపులో కూడా నీకేమీ తక్కువ నేను చేయలేదు. ఇవ్వడంలో కానీ, చేయడంలో కానీ, ప్రార్థించడంలో కానీ ఏమీ తక్కువ చేయలేదు. మరీ చెప్తున్నాను ప్రభువా, అసలు వీళ్ళగా అసలు లేనన్నాడు. ఎవరిలాగా? శంకర్లాగా. అది కొట్టేసిందండి ఎవరిని? నువ్వు చేసినవన్నీ మంచివే కాదంట్లా, కానీ నువ్వు చేసిన చెడ్డ మాట, చెడ్డ పని ఏంటి చెప్పనా? నువ్వు మనుషులతో పోల్చుకోవడం. నువ్వెవరితో పోల్చుకోవాలి చెప్పనా? దేవుని నీతి ధర్మశాస్త్రంతో పోల్చుకోవాలి, దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. కానీ ఇన్ని చేసి నువ్వు ఎవరిని పోల్చుకుంటున్నావు? నీకన్నా తక్కువ ఎందుకు పోల్చుకుంటున్నావు? అందుకే నీకు నాకు పల్లా, నీ మాటలు నాకు నచ్చలా. ఆ మాట నువ్వు మాట్లాడకూడదు, ఆ మాట నువ్వు అనకూడదు. అదే మాట వీడంటే వేరేగా ఉన్నావు శంకరే. నువ్వు పరిసైడివి, వాక్యం బాగా ఎరిగిన వాడివి, ఉపవాసం చేసిన వాడివి, అన్నీ కట్టుకొని బతుకుతున్నవాడివి. నువ్వెందుకు ఇలాంటి దిగజారిపోయి మనుషులతో పోల్చుకుంటున్నావు? నా నీతితో పోల్చుకోను. పో ఇక్కడి నుంచి, నీ ప్రార్థన నచ్చలేదు అన్నది. ఇప్పుడు మీకు అర్థం కావాలి, మనం ఏం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏం చూసుకోవాలి చెప్పండి? నేను విన్న దాని ప్రకారం నా హృదయ స్పందన ఎలా ఉందో నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ 3 రోజులు ఇంత వాక్యం నేను విన్నానే, ఇన్ని 52 వారాలు మా సంఘంలో నేను వాక్యం విన్నానే, ఇదేనా నా స్పందన? ఇదేనా నేను దేవుని కొరకు మార్పు పొందింది? ఈ 2021లో కూడా 2020లో ఎంతో మంది రాలిపోయి నేను సజీవుల లెక్కల్లో ఉన్నా, ఈ రోజుకి నేను వాక్యం వింటున్నా, ఇదేనా నా మార్పు అని నువ్వు కొలతలు వేసుకోకపోతే, నువ్వు ఇలా సింపుల్గా నువ్వు కొలత వేసుకుంటే నిన్ను దేవుడు కూడా చాలా సింపుల్గా పట్టించుకోడట. నువ్వు ఇంకా మార్పు పొందకపోతే నీ దగ్గర ఉన్నవి కూడా మేళ్ళైనా, దీవులైనా, వాక్యపు అనుభవాలైనా అవన్నీ దగ్గర నేను తీసేస్తాడట. నిన్ను కూడా ఒక రోజుకి తీసేస్తాడట. 3వ రోజు, చివరి రోజు అయిపోతుంది. ఏం వింటున్నావు మనం జాగ్రత్తగా చూసుకోవాలట. నెక్స్ట్, పేతురు ఉన్నాడుగా, ఇప్పుడు లేడులేండి, అప్పుడు ఉన్నాడుగా. ఆయనతో తిరుగుతున్నప్పుడు యేసు ప్రభు వారితో తిరుగుతున్నారు పేతురు. ఎవరికి ఇవ్వలేదండి తాళం. ఎవరికి ఇచ్చారు? ఏ తాళం? యేసు ప్రభు వారి కానుకలు వస్తే అవన్నీ దాసి అది బీరువాలో పెట్టి ఆ తాళం కాదు, అది కాదు. అలాంటి పనులు ఆయన చేయడు. యేసు ప్రభు వారికి పరలోకపు రాజ్యపు తాళాలు ఇచ్చాడు. ఎవరికి? పేతురుకి. అంటే పేతురు చాలా మొరటోడండి. ఆయన పేతురు ఎంత పొగరో చెప్పనా, పోలీసులనే కొడతాడు ఆయన. ఎవరు? పోలీసు ఎవరినరికాడు తెలుసా? పోలీసులు ఎవరినరికాడండి. ఈ మనిషికి ఎంత భయం లేదో చూడండి. ఎవరికి అసలు భయం లేదు మనిషికి. పోలీసులు అక్కడ ఏ రోజు వచ్చినా నరికి పెడతాడు. ఇంక అంతే. ఇంకా ఆయన కోపం వచ్చిందండి, వెనక ముందు వరుసలు కూడా చూడండి. బాలయ్యకి బాబు అన్నమాట. ఎవరు చెప్పండి? అది ఈయన ఏదో చెప్పి ఇప్పుడు చెప్తున్నారు డైలాగులు ఇవి. ఆయనకి కోపం వచ్చిందంటే ఎదురున్న పోలీసు అయినా, వెనకున్న ఎవరైనా సరే ఇంకా ఎదురుగా ఏది ఉంటుంది ఇచ్చి కొట్టిపాడేస్తాడనమాట. అంత కోపిస్తే ఆయన. అలాంటి కోపిస్తే మెల్లమెల్లగా వాక్యం వింటున్నప్పుడు మార్పులు వస్తున్నాయి. తెలుసుకుంటున్నాడు స్వభావం ఇలా ఉండకూడదని. పాపినని గ్రహించాడు, సమస్తాన్ని వదిలేశాడు, ప్రభు వెనక వచ్చేసాడు. అప్పుడు ఒకరోజు దేవుడు మాట్లాడుతూ సీమోను బెరయోనా, నువ్వు ధన్యుడవు, ఎవరికి అనుగ్రహింపబడిన కృప నీకు అనుగ్రహింపబడింది. సందర్భం ఏమి? పబ్లిక్ వచ్చి అడుగుతున్నారట. ఎవరిని? శిష్యులు అడుగుతున్నారు. టౌన్లో పబ్లిసిటీ జరిగిపోతుంది. ఆ రోజు శిష్యుల్ని అడిగాడు ప్రభు. టౌన్లో టాక్ ఏంటని అడిగాడు. ఎవరిని? శిష్యుల్ని. ప్రభు పబ్లిక్ ఏమంటున్నారంటే, కొందరు ఎరిమియా అంటున్నారు, కొందరు ఏమో ఏలి అంటున్నారు, కొందరు ప్రవక్తల్లో ఒకరు అంటున్నారు, బాప్టిజం ఇచ్చి యోహానే మరలా వచ్చాడు అంటున్నారు. పబ్లిక్ రకరకాలుగా అంటున్నారు. ప్రభు అంటున్నారు. అదంతా కాదు, కానీ మీరేమంటారని అడిగాడు. అందరూ సైలెంట్ అయిపోయారండి. మనకుండే గొప్ప గుణం ఏంటి చెప్పనా? ఎవడేమంటున్నాడు చెప్తే కానీ నువ్వేమంటావరా అంటే నోరెప్పం. అదో రకం మరి తెలివితేటలు అనుకుంటాం మనం. అందరూ ఏమనుకుంటున్నారు వదిలే,
నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నా గురించి అనుకుంటున్నారు అన్నాడు. ఎవ్వరూ మాట్లాడలేదట. ఈ కోపిస్ట్ మాట్లాడాట. ఎవరు? పేతురు గారు. ప్రభా, ఎవరు అనుకోవడం ఏంటి ప్రభా? నువ్వు సాక్షాత్తు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి, అభిషక్తుడివి, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్యవి నీవే అనగానే ప్రభు సంబరపడిపోయి, సీమోను బెర్యోనా, నువ్వు ధన్యుడవో, ఇవి నీకు అనుగ్రహింపబడ్డాయి కానీ ఎవరికి అనుగ్రహింపబడలేదు. ఇది సాక్షాత్తు పరలోకం నుంచి దేవుడు అనుగ్రహించే నీకు వచ్చే తప్ప మనుషులు ఎవరు నీకు చెప్పలేదు. నీ జీవితం ధన్య జీవితం అయ్యా అన్నాడు. ఎన్నేళ్ళు అయిపోయి ఉంటాడు. ఎవరు అంతేనంటారు ప్రభు? అంతే మరి అన్నాడు. ఎవరు? ప్రభు. అలా సంబరపడిపోయి ఒకసారి చూసారా, మనుషులను బాగా పొగడం అనుకుని ఆ పొగడతలు ఇంకా ఏడు మాట్లాడుతుంటారు. ఇంకా అలా మాట్లాడేశాడు. ఎవరు? పేతురు గారు ఏమన్నారంటే ఇంకా అడ్వాన్స్ అయిపోయి ఏమనంటే, ప్రభువా వాళ్ళ మాట్లాడుకన్నాడు. ఎలా మాట్లాడుకు? ఎందుకు ప్రభు ఏం మాట్లాడాడు? ప్రభు ఏం మాట్లాడు ఒకసారి చూద్దాం రండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనం నుండి. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరమగునుగాక. ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. ఏమన్నాడు? ఏం మాట్లాడాడు? అప్పుడే పొగిడించుకున్నాడండి. సీమోను బెర్యోనా, నువ్వు ధన్యుడు అన్నాడు. కిందకు వచ్చేసరికి ధన్యం అనలేదు. ఏమన్నాడు? సాతానా నా వెనక పో అన్నాడు. ఇదేంటి? ఇప్పుడేగా పైన 16వ వచనంలో ఏమన్నాడు? నువ్వు ధన్యుడు అన్నాడు. 16, 17 వచనాలు నువ్వు ధన్యుడివి, నువ్వు దేవుని వల్ల అనుగ్రహింపబడితే గాని ఈ మాట ఎవ్వరూ చెప్పలేరని పేతురుని అన్న దేవుడు సడన్ గా ఏమంటున్నాడు? షటప్, సాతాను వెనక పో అన్నాడు. ఎందుకు ఈ మాట అనిపించుకున్నాడు? పేతురు అన్నాడట, ప్రభు ఎలా అన్నాడు? ఇదిగో మనుష్య కుమారుడు అన్యుల చేతికి అప్పగింపబడి, ప్రజల చేత ద్వేషింపబడి, చంపబడి 3వ దినము లేచుట అగత్యము. నేను వచ్చిందే ఎందుకంటే ఇది అర్థం చేసుకుంటా కొంచెం ఎక్కువ చేసి మాట్లాడాడు. ఎవరు? ఏడు ప్రభు, నేనుండగా నీ మీద చేయడానికి ఎవడు లేడు ఆడు అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, పేతురుని ప్రభు అన్నాడు, శబాస్, చాలా ఎదిగిపోయి వాళ్ళదట. ఇంత ఇలాంటి వాడి కోసమే, ఈ స్పందన కోసమే ఎదురు చూస్తున్నాను. శబాస్ పేతురు, నచ్చేసా, నాకు నీ దగ్గర ఉండాలి తాళం అనలేదట. సాతాను వెనక్కి పో. ఎందుకు చెప్పినా, నువ్వు మనుషుల సంగతులే ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు అది జాగ్రత్త పేతురు. నువ్వు ఇన్ని రోజులు విని ఏం నేర్చుకున్నావు? మనుషుల్లో మాట్లాడుతున్నావు. నువ్వు ఇన్ని రోజులు నాతో పాటు తిరిగి, నాతో పాటు నిద్రపోయి, నాతో పాటు తిని, ఇదే నువ్వు అర్థం చేసుకున్నది. మనుషులతో ఆలోచించినట్టు ఆలోచిస్తున్నావు. దేవుని సంగతులు నీకు ఎక్కువా అని అడిగాడు. నువ్వు ఎలా మాట్లాడకూడదు, నీ స్పందన ఎలా ఉండకూడదు. నువ్వు ఎలా మాట్లాడితే నాకు నచ్చదు. మాట్లాడుతున్నది దైవికమైన స్వరం అనుకోకు, నీతో మాట్లాడుతున్నది దెయ్యమే అన్నాడు. అంతకుముందు దేవుడు సాక్షాత్తు నీతో పలికించాడు అన్నాడు. కిందికి వచ్చేసరికి సాతాను నీతో పలికించడం స్టార్ట్ చేసి చెక్ చేసుకో అన్నాడు. అర్థమవుతుందా? వాక్యం ఎంతగా విన్నామో అంతగా మన జీవితాల్లో జీర్ణించుకోకపోతే మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఒకరోజండి ఒక ఆయన గొప్ప తగ్గింపు కోసం మాట్లాడుతున్నాడు. గొప్ప తగ్గింపు కోసం, పేదలను ప్రేమించాలి, తగ్గించుకొని ఉండాలి అని రైమండ్ సూట్ వేసుకుని మాట్లాడుతున్నాడు ఆయన. నీకు అర్థమైందా? రైమండ్ సూట్ వేసుకుని గొప్ప తగ్గింపు. ఇదేంటి? ఇంకేంటి? నువ్వు ఏం చెబుతున్నావు, ఏం విన్నావు, ఏం కొలుసుకున్నావు? గొప్ప తగ్గింపు కొరకు మాట్లాడి ఏటి నువ్వు చెప్పేది? మరొక ఆయన మాట్లాడుతూ చెడమడి చేస్తున్నాడు అందరినీ, సహోదరులు మొత్తం ఎలా ఉండకూడదు, సాతాను బిడ్డలు, అది ఇదని. ఆ ప్రసంగంలో మళ్ళీ ఎవరికోసం తెలుసా? మనం సహోదరుల్ని ప్రేమింపబద్దులమై సాతాను అంకట్టి నచ్చనాలు తిట్టేస్తున్నాడు ఆయన. ఇదేంటి? నీకు అర్థమవుతుందా? మీరేం వింటున్నారు, ఏం చదువుతున్నారు, ఏం గ్రహిస్తున్నారు, ఇది మీరు సరిగ్గా మీరు అప్లై చేసుకుని కొలత వేసుకోకపోతే మీ దగ్గర ఉన్నది కూడా నేను
తెలిసిపోతుందండి నిజంగా. అరే దేవుడు ఒకప్పుడు నాతో ఎలా ఉండేవాడో, ఇప్పుడు నాతో ఎలా ఉంటున్నాడో, ఈ రోజు నా పరిస్థితి ఏమవుతుందో మనకు తెలిసిపోతుంటుంది. బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు, ఆయన దగ్గర మోకాలు లేసినప్పుడు మనకు అర్థమవుతుంటుంది దేవుడు మనతో ఉన్నాడో వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్పనా, నువ్వు విన్నావు తప్ప, చదివావు తప్ప, నువ్వు సరిగ్గా జాగ్రత్త పడి గ్రహించుకోలేదు, కొలతేసుకోలేదు. అందుకే నీకు నాకు చెల్లి అంటాడట దేవుడు. ఇంత వాక్యం వింటున్నారే, మీరు స్పందించకపోతే దేవుడు మీతో కూడా అంటాడట, మీకు నాకు ఇక పడదట్టాడట. ఇక చివరిగా ముగించే ముందు, యేసుక్రీస్తు వారు ఒక చిన్న ఫ్యామిలీ దగ్గరికి టైం దొరికినప్పుడల్లా ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు ఎక్కువ. ఎవరింటికి? సిస్టర్స్ ఉంటారు. ఎవరు వాళ్ళు? మార్తా, మరి. అందులో ఒక ఆవిడ ఇంకా ప్రభు వచ్చాడో వెంటనే కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోద్దట. ఎందుకు? వచ్చిన ప్రభుని వంటల చేత ఎలా సంతోష పెట్టాలి అని. మరొక ఆవిడ ఉంటుందట, ప్రభు వచ్చాడో వెంటనే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయి ఆయన నోటు వెంపడ ఎలాంటి విలువైన మాటలు వస్తాయని ఆ వాక్యం కొరకు శ్రద్ధగా చెవులు పెద్దవి చేసి కళ్ళు పెద్దవి చేసుకుని వింటదట. ఒక ఆమెమో వాక్యాన్ని బాగా వింటది, ఆ వాక్యాన్ని సంతోషంగా స్వీకరిస్తుంది. మరొక ఆమెమో వంట వార్పులు చేసి కొత్త కొత్త వెరైటీలు చేసి ప్రభువుని తిండి విషయంలో, వంటకాల విషయంలో సంతోష పెట్టాలనుకుంది. తప్పేం కాదు, పరిచర్య చేయాలనుకుంది. అయితే ఒకరోజు వీళ్ళిద్దరికి ఒక బ్రదర్ ఉన్నాడు. ఎవరు? లాజరు గారు. చనిపోయాడు. మగ దిక్కు లేని సంవత్సరం అయిపోయింది ఆ కుటుంబం. చనిపోయిన తర్వాత ప్రభు కౌరు పెట్టాడు, రమ్మన్నాడు, ఆయన రాలేదు. మరలా పెట్టారు, రాలేదు. 4 రోజుల తర్వాత వచ్చాడు. ఎవరు? యేసు ప్రభు. 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత మార్గం మధ్యలో అడావుడిగా మాట్లాడేసింది వంట ఆవిడ. ఎవరు? మార్త గారు. ప్రభు, నువ్వు గనక ఇక్కడ ఉండుంటే మా తమ్ముడికి ఈరోజు ఇలాగా జరిగేది కాదు. ఓ మార్త, ఏం మాట్లాడుతున్నావు? పునరుద్ధానం జీవము నేనే. వదిలేశాడు. ఇదే మాట మరి అందండి. ఎవరు? మరియ. అప్పుడు మరియతో ప్రభు మాట అనే ముందు ఏం చేశాడు చెప్పనా? ఏడ్చాడు. కారణం ఏంటి చెప్పనా? ఆ మనిషి ఇప్పుడు వంట పనులు చేసుకుంటుంది, ఆ మనిషి ఇప్పుడు వాక్యం వినదు. ఆ మనిషి ఈ మాట అందంటే వేరే, కానీ ఈ మాట మరియా నువ్వనకూడదు. ఎందుకో చెప్పనా? నువ్వు వాక్యం బాగా విన్నదాన్ని. ఆమె దేవుని అద్భుతాలు అనుభవపూర్వకంగా వాక్యంలో వినలేదో, అర్థం చేసుకోలేదేమో, కానీ నువ్వెందుకు అంటున్నావు ఈ మాట? ఆ మాట ఆమె అనడమే కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు. ఆయన ఆత్మలో దుఃఖపడి కన్నీరు విడిచడం రాయబడింది బైబిల్లో. నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఎంత వాక్యం ఎంత విస్తరించి మనం వింటున్నామో, చిన్నప్పటి నుండి వింటున్నాం వాక్యం సువార్త. మీరు సరిగ్గా స్పందించకపోతే, లోకస్తులు పట్టించుకున్నారు లేదో దేవుని వదిలేయండి, మీరు పట్టించుకోకపోతే దేవుణ్ణి మనం చాలా బాధ పెడతామట, దేవుడిని చాలా ఏడిపిస్తామట, దేవుని హృదయాన్ని కావాలని మనం గుచ్చుతామట. ఇంత వినిపించాను కదరా, నువ్వు మారలేదా అని. ఇంత నా మాటలు నీకు వినిపించాను కదా, స్పందన రాలేదా నీకు అని. మరియ వినలేదు. మరియ విన్నది, బాగా వింటుందనుకున్న ఆమె మాట అనకూడదు. ఎందుకో చెప్పిన ఆ మాట ఎందుకందంటే, శ్రమల్లో బాధల్లో ఉండి అనేసింది ఆ మాట. బాధపడ్డ ఆయన అద్భుతం చేయకుండా ఉండలేదు. ఏం అద్భుతం చేశాడు? ఆ బాధల్లో వ్యసన పడుతూ ముందుకెళ్ళిపోయిన ఆయన లాజరు బయటికి రానగానే ప్రేత వస్త్రాలతో వచ్చేసాడు. ఎవరు? లాజరు గారు. గమ్మత్తు ఏంటో చెప్పిన, పేతర వస్త్రాలతో వచ్చేస్తే ఆ రోజు ప్రపంచం నివ్వెరిపోయి యేసుక్రీస్తు వారిని ఎంత వింతగా చూస్తున్నారో, ఆ రోజు నుంచి లాజర్ని కూడా ఎలా చూస్తున్నారట? కదులుతున్న వింత అయిపోయాడు. ఎవరు? లాజరు గారు. నిజంగా వింతగానే చచ్చిపోయినాడు. అది 4 రోజులు బాడీ ఎక్స్పైర్ అయిపోయినాడు, బయటకు వచ్చాడంటే జీవితంలో మనం మర్చిపోతాం చెప్పండి. మనకు న్యూస్ వచ్చింది చూసారు, బామ్మ చచ్చిపోయిందని తీసుకెళ్ళి లాస్ట్ పిడక ఎట్టేశారట. లాస్ట్ పిడక ఉంటా చూసారు, ఎక్కడ ఎడతారు, ఆ పిడక ఇక్కడ ఎట్టేశారట. దొగ్గిందండి, పరారైపోయాడు. ఒక్కొక్కరు లేడు అక్కడ, అటు వెళ్ళాడు, అటు కాటి కాపురు అందరూ పరారైపోయారు. ఎందుకు? బామ్మ లేచిపోతుంది ఏంటి అని. చచ్చిపోయింది అనుకుని తీసుకెళ్ళిపోయారు. చచ్చిపోయింది అనుకుని తీసుకెళ్ళిపోయిందే, లేచిపోతే ఎవడు నిలబడలేదే. ఆ రోజు నిజంగా చచ్చిపోయి కుళ్ళిపోయినాడు, బయటకు వస్తే ఎవడ మర్చిపోతాడు? తిన్నా గుర్తొస్తాడు. ఎవడో? లాజరు.
భోజనం బల్ల చుట్టూ కూర్చున్న వారు కూడా ఒక లుక్ వేస్తారు ఎవరి మీద చెప్పండి. లాజరు వేరే భోజనం చేస్తున్నారో, మనం చచ్చిపోయాడు ఈ మనిషి, మనం చచ్చిపోయేటప్పుడు వచ్చి మనతో భోజనం. ఇదంతా వింత, ఎంత అద్భుతం. నేను చెబుతున్నాను, మరి ఆ మాట అనకపోతే ఇంకా బాగా ఆస్వాదిద్దునేమో. ప్రభు సంతోషంగా అద్భుతాన్ని స్వీకరించనేమో. కానీ ప్రభువుని బాధ పెట్టి అద్భుతం చేశారు. నేను అంటున్నా, మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు, మన జీవితాలను దీవించే దేవుడు, మన జీవితాలకి మేలు చేసే దేవుడిని నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు, ఎలా స్పందిస్తున్నావు? పర్లేదులే అనుకుంటున్నావా? బయట వాళ్ళకి మనకి తేడా ఏంటో చెప్పనా? వాళ్ళు పోతారు సినిమాలకి, మీరు పోకూడదు. ఎందుకు? వాళ్ళకి మీకు తేడా ఉంది. మీరు దేవుని పిల్లలు. ఈరోజు ఇంత సభలోకి వచ్చి మీరు ఇంత బాగా విని మీరు రేపు పొద్దున వెళ్ళి బస్సుకి పోండి. ఎంత వాక్యం విని మీరు వెళ్ళి సినిమాకి పోండి. చిన్నదే కదా అనుకోకండి, దేవుని దృష్టిలో అది పెద్ద నేరం అవుతుంది. ఎందుకు చెప్పిన? అపహాసకులతో కూర్చున్నావు, తుంటరులతో కూర్చున్నావు, చెడ్డ దృశ్యాలు చూస్తావు, చెడ్డ కథలను. ఇప్పటి వరకు వాక్యం విన్న నీవు చెడ్డ వాక్యాలు అంటే ఆ మాటలను వింటున్నావు. ఇది నువ్వు చేయకూడదు. ఈ కొలత నువ్వు కొలిస్తే నీకు నాకు చెప్పు వేరే కొలత ఉంటుంది అంటాడు ఆయన. చేయొద్దండి ఆ పనులు, చేయడానికి వీలు లేదు. మార్త మరీకున్న తేడా ఏంటంటే, మరి ఎప్పుడూ పాదాల దగ్గర కూర్చునేది, మార్త ఎప్పుడు వంటలు చేసేది. మార్త అందంటే అర్థం ఉంది, మరియా నువ్వు అనకూడదు, నువ్వు అనడానికి వీల్లేదు. అంతే కదండి. మనతో జీవితాంతం ఉంటానన్న భార్య కానీ భర్త కానీ బయట వాళ్ళు అన్న మాట వీళ్ళు కూడా అంటే ఇంక వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది చెప్పండి? బయట వాళ్ళు అనుకున్నట్టుగా వ్యసన పడితే వాళ్ళు వీళ్ళు ఒకలాగా ఉంటే ఇంకెందుకు మనతో జర్నీ చేయడం? వేస్ట్ కదండి. బయట వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేక కట్టుకున్నవారు మనల్ని అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు చెప్పండి? వేస్ట్ కదండి. నాకు ఇష్టమైన ఒక ఎగ్జాంపుల్ ఉంటుందండి, ఆ ఎగ్జాంపుల్ చెప్తా. నిజంగా అర్థం చేసుకున్నవాడు ఎలా ఉంటాడు చెప్పనా? భార్యని పెళ్లి చూపుల్లో నచ్చడం ఆ విషయం వేరు. పెళ్లి చూపులు ఎవరైనా నచ్చుతారు, ఎందుకు? పక్కింటికి కూడా తెచ్చేటేస్తారు. ఏంటి చెప్పండి? ఆభరణాలు. అప్పుడు ఎందుకు నచ్చదు? జ్యువెలరీ షాపులో షోకేస్ బొమ్మలో ఉంటుంది. అప్పుడు అలా తిరిగి నచ్చింది అంటాడు. అప్పుడు నచ్చడం కాదు, ఒక ఇద్దరు పిల్లలు కనేస్తుంది చూసావా? ఆ ఇద్దరు పిల్లలు కనేసిన తర్వాత నిజమైన భర్తకు అప్పుడు నచ్చుతుంది. ఎప్పుడు చెప్పనా? అప్పుడు ఈ చెక్కలు అప్పుడు చూసినట్టుండో, డొక్కు దోవళ్ళు అయిపోయి గూళ్ళు ఇలా ఉంగిపోయి, పాపం మన కోసం ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి మన బట్టలు ఉతికి వంట చేసి పిల్లల్ని కానీ అందరినీ సాకి పక్కన సంసారం మామగారిని అత్తగారిని అందరినీ చక్కబెట్టి మళ్ళీ మనం ఉద్యోగంకో పనిగా పోయి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ మనం ఏదో తినడానికి ఏ స్నాక్స్ అన్నీ రెడీ చేసి సరిగ్గా స్నానం చేయకుండా కిచెన్లోకి అక్కడికి పరిగెట్టి తిందో లేదో మనకు తెలియకుండా భోజనం చేయాల్సిన టైంలో టిఫిన్ చేయాల్సిన టైంలో భోజనం చేసి మొత్తం గజిబిజి అయిపోయి గందరగోళం అయిపోయి సాయంత్రం వచ్చేసరికి ఇంటికి వచ్చి, సార్ మీరు ఏం తింటారు చెప్పండి, పొగోడి తింటారా బజ్జీలు తింటారా అని సీరియస్గా నేను అడిగేస్తున్నప్పుడు అప్పుడు నీకు అనిపిస్తుంది ఏమని చెప్పనా? నచ్చావు అంటావు. ఎదిగో ఒకప్పుడు నువ్వు టిప్ టాప్గా నడిచావు, ఈరోజు అవన్నీ పక్కన పెట్టి నా కొరకు జీవితాన్ని త్యాగం చేస్తారు. ఎప్పుడు నచ్చావు అంటావు. నిజంగా భర్త అలా నచ్చుతాడు. కుళ్ళుమోహోడికి ఎలా నచ్చుతాడు చెప్పనా? ఎలా నచ్చుతాడు చెప్పండి? వీడికి టిప్ టాప్లు నచ్చితే వీడికి, అందుకే జీవితం కుదురుండదు నీకు. మీ ఆవును అలా చెప్పులు వేసుకుని దిగమని చెప్పాను అన్నావు అనుకో, ఇంక నీ సంసారం గొల్లేక అలా చీపురు అలా తుడకంటే ఇంకా చూడు బాత్రూమ్ కూడా శుభ్రంగా ఉండదు. గ్లాసు తాగినప్పుడు గ్లాసులో మన నీళ్ళు అయితే టీ కంపోతుందంటే నీ భార్య ఉన్నది అక్కడ కదా టిప్ టాప్. ఎక్కడా? సంసారంలో. నీ భార్య నిజంగా నిన్ను ప్రేమిస్తుంది అనడానికి గుర్తు ఒకే ఒక్కటే, నిజంగా నిన్ను అర్థం చేసుకున్నది అయితే నీకు ఒక పిల్లలను కన్నది, నీ కొరకు కష్టపడ్డది, నీ కొరకు వంట చేస్తుంది. నేను ఒక్క మాట అన్న ముందు ఇవిడు బాధపడిపోతుంది. భార్యలండి ఒక ఆయన అన్నాడండి, ఒక హైందవ ప్రవక్త, భార్య ఎలా ఉంటుందంటే ఆమెకు జ్వరం వచ్చి ఆమె వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత సడన్గా మనం పని నుంచి వచ్చి జ్వరం వచ్చిందా అని మనం వెళ్ళి అడిగితే ఆ టైంలో ఆవిడ అడిగే మాట అని చెప్పనా, భోజనం చేశారని అడుగుతుందట. ఎవరిని? పూజ చేసిన ఎవరిది బాగాలేదు, ఆవిడది బాగాలేదు, ఇప్పుడు భోజనం ఎవరు చేశారని అడుగుతుంది. అది భార్య. అందుకే మీకు పెళ్ళయింది లేదని అడగండి నన్ను, అవన్నీ విన్నవే. ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే కారణం ఒకే ఒక్కటే మనల్ని అర్థం చేసుకున్న వారు మన కొరకు చెప్పండి చిన్న విషయాన్ని కూడా సీరియస్గా
తీసుకుంటారు. చిన్న విషయాన్ని కూడా సీరియస్గా తీసుకుంటారు. దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి అర్థం చేసుకున్నవాడు అయితే చిన్న విషయాన్ని కూడా నువ్వు సీరియస్గా తీసుకుంటావు. ఏది చేయలేవు నువ్వు. తమ్ముడు అన్నాడు, చూపులు బాగుంటాయి, మాటలు బాగుంటాయి, నడకలు బాగుంటాయి, పడకలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, చిన్న విషయంలో కూడా నా దేవుడిని నేను బాధ పెట్టలేను. ఎందుకో చెప్పనా, నేను ఎంతగా ఆయన గురించి తెలుసుకున్నప్పుడు నేను ఎంత కూడా ఆయన గురించి తప్పు చేయడానికి ఇష్టపడలేను. నా వల్ల అవదో, నేను చేయలేను అంటాడు. నేను చేయలేను ఎందుకంటే ఎలా అయితే నేను విన్నాను అలాగే బతుకుతాను తప్ప విన్నదొకటి బతుకొకటి నాలో ఉండడానికి వీల్లేదు. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు ప్రభు. చివరగా ముగించుకుంటాం. టైం అయింది కనుక సందర్భం చెప్పి ముగిస్తాను. ఇక ఇస్కరియోతు యోధ ఉన్నాడండి. ఇతనికి ఒక గురువు ఉన్నాడు. ఎవరు ఇస్కరియోతు యోధ గురువు? ఎవరు చెప్పండి? గెహజీ. ఎవరు? గెహజీ చాలా బాధ పెట్టాడండి. వాడు చాలా బాధ పెట్టాడు. ఆయన ప్రౌడ్గా ఒక మాట చెప్పను ఆయనకి, ఆయన తరపున లేదా ఆయన ముంగిట ఒకవేళ ఎక్కడున్నా మనం చెప్పాల్సిన మాట ఆయనకి ఏంటో చెప్పనా, ఏలియా పోతే ఎలీసా ఉన్నాడు, ఎలీసా పోతే నెక్స్ట్ ఎవరు? గెహజీ. అది అర్థమవుతుంది ఈ మనిషికి. ఎవరికి? గెహజీకి. సిరియా రాజు వచ్చాడు, కుష్టి వ్యాధితో వచ్చాడు. వచ్చిన తర్వాత సిరియా వ్యాధి, కుష్టి వ్యాధిని పోగొట్టుకోవడానికి వచ్చిన ఆయన సిరియా రాజు పోగొట్టుకుని వెళ్ళిపోయి ఈ దైవజనుడే నాకు అద్భుత కార్యం చేశాడు, గిఫ్ట్ తీసుకొచ్చాడు. 70 కేజీలు ఎండి, లెక్కలేస్తే కొన్ని కేజీలు ఎండి, కొన్ని గ్రాములు ఎండి, ఇలాంటి విలువైన వస్తువులు తీసుకొచ్చి విలువైన రాజు వస్త్రాలు తెచ్చి ఎలీసా తీసుకో అంటే ఎలీసా అన్నాడట, నో, నువ్వు ఇచ్చేవి నాకు ఎందుకు, నాకు ఇచ్చేవాడు పైన ఉన్నాడు, నువ్వు నన్ను సన్మానించేది. నీకు అద్భుతాన్ని చేసిన దేవుణ్ణి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకొని స్తుతిస్తూ ఉన్నాను సార్, వెళ్ళిపోండి అన్నాడు. ఎంత బతిమలాడినా, ఎంత రిక్వెస్ట్ చేసినా తీసుకోలేదు. ఎవరు? ఎలీసా. తర్వాత వెళ్ళిపోయాడట వెనకాల. ఎవరు? చూడండి ఒకసారి ఆ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడు ఊహించుకుంటాం. చూద్దాం ఒకసారి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం నుండి. దైవజనుడగు ఎలీసాకు సేవకుడగు గెహజీ సిరియానుడైన నయమాను తీసుకొని వచ్చిన, క్షమించండి, నయమాను సైన్య అధ్యక్షుడు అనుకుంటా. చదువు. తీసుకొని వచ్చుటకు అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయిన కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతను కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకుని నయమాను కలుసుకున్నట్టుకే పోవచ్చుండగా నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూసి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మనుగుల ఎండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చాను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు ఎండి తీసుకోమని బతిమాలుకొని 2 సంచుల్లో 4 మనుగుల ఎండి కట్టి 2 దుస్తులు బట్టలనిచ్చి తన పనివారు 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయారట. ఇండైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారండి. మా గురువు గారు ఇలా ఎదురుగా తీసుకోవడం ఇష్టం లేదు కానీ అవన్నీ మేము చక్క పెడతామన్నారట. ఎవరు? గెహజీ. సేమ్ ఇసుకరేది ఏదో గ్యాప్ అవుతున్నాడు చూడ, మేము చక్క పెడతాం ఇవన్నీ. ఇదిగో మేము కొన్ని లెక్కలు మేము వేస్తున్నాం, మేము పేదవారి మీద మమకారం కలిగిన వారు. ఇప్పుడు 2 మా దగ్గరికి మనుషులు వచ్చారు, వాళ్ళని కొంచెం మేము చూడాలనుకుంటున్నాం ఆర్థికంగా. మీరిస్తున్న గిఫ్ట్ మా యజమాని ఎదురుగా తీసుకోకపోయినా మా ద్వారా అయినా తీసుకుంటాడు అన్నట్టుగా అర్థమయ్యేలా చెప్పాడు. ఎవరు? గెహజీ. తెచ్చాడు. మార్గ మధ్యలో వస్తున్నప్పుడు ఆ అమాయకులను కూడా 2 వాడుకున్నాడు. తెచ్చిన రాబడి ఇంట్లో పెట్టేసి ఏమీ తెలియకుండా గురువు గారి దగ్గరికి వచ్చి మళ్ళీ వినయంగా నిలబడ్డాడట. చెప్పండి సార్ అని. అప్పుడు ఎలీసా అన్నాడు, గెహజీ అన్నాడు,
క్యాజీ అన్నాడట. ఎవరు? ఎస్. ఎక్కడికి పోయావు అన్నాడు. ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేదు జీ అన్నాడు. గెహజీ ఒక మాట అడుగుతున్నా, ఆ డబ్బు తెచ్చుకోవడానికి పోయావే, నా మనస్సు నీతో రాలేదా గెహజీ అన్నాడు. ఇక్కడ ఇన్ని రోజులు నీతో నాతో నీవుండి ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది గెహజీ అన్నాడు. ఇక్కడ అని నీకు అర్థం కావట్లేదు, ఇంతకాలం నాతో తిరిగి, ఇంతకాలం వాక్యం విని, ఇంతకాలం పరిచయం చేసి, రేపొద్దున నేను పోతే చూసుకోవాల్సింది నువ్వే గెహజీ. ఇదా సమయం దాచుకోవడానికి? తోటలు, ధాన్యాగారాలు, వ్యవసాయాలు, పెట్టుబడులు ఇవన్నీ సంపాదించుకొని డబ్బు వెనకేసుకుంటున్నావే, నా మనసు కూడా నీతురా, నేను ఏమర్థమైన గెహజీ నీకని అడిగాడు. డబ్బు కోసం దిగజారిపోయి గడ్డి తింటావా గెహజీ అన్నాడు. గెహజీ నీకు మాట చెప్పనా, ఏదైతే కక్కుర్తి పడిపోయి గడ్డి తిన్నావో డబ్బు కోసం, ఆ పోయిన కుష్టు నీ మీదకి వస్తుంది. ఏం సంపాదించాడు చెప్పండి? నేను మాట అంటున్నా, ఇదే పని వేరొక శిష్యులు చేస్తే వేరేగా ఉండేమో, ఈ పని ఎవరు చేయకూడదు? గెహజీకి చేయకూడదు. ఎందుకో చెప్పనా, నీ మనసే నా మనసు, నా మనసే నీ మనసు, మనం దేవుని మనసు ఎరిగిన వారం. ఇది సమయము కాదు. ఒక మాట అన్నాడు చూడండి, నా మనసు నీతో కూడా రాలేదే, ద్రవ్యము, వస్త్రము, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకోటకు ఇది సమయమా గెహజీ? ఏమర్థమైంది నీకు? రేపొద్దున్న ఏలియా తర్వాత నేనే అన్నట్టు నన్ను చూశారు పబ్లిక్, నేను వెళ్ళిపోతే నిన్ను చూస్తారయ్యా. గొప్ప అభిషేకం వదిలేసి దాచుకోవడానికి ఎంపర్లాడావే, ఏమి సాధిస్తావు? వదిలించుకున్న కుష్టి నీ మీదకి వస్తుంది అన్నాడు. వచ్చింది. ఇప్పుడు ఆ కుష్టి పోగొట్టుకోవడానికి ఆ 70 గ్రాముల ఎండిని పెడితే పోతుందా? గొప్ప సంగతి ఏంటో చెప్పనా, ఎండి కన్నా గొప్పది దేవుని అద్భుత కార్యం అన్నవాడు. అద్భుతాన్ని అనుభవించిన ఆ సిరియా వాడికే తెలిసింది, కానీ అద్భుతాన్ని రోజు అనుభవిస్తాను నీకెక్కలేదు. నీకు ఎక్కాలంటే నీ ఒంటికి పట్టాల్సింది ఏంటి? కుష్టి. వాడికి అర్థమైంది దేవుని కృప నా డబ్బు కన్నా గొప్పది, నాకున్న స్థితిగతుల కన్నా గొప్పది, నా అధికారం కన్నా గొప్పది, అన్నిటికన్నా గొప్పది. ఇదిగో ఆ దేవుని సేవకుడికి నేను ఏమిచ్చినా తక్కువ అనుకుని వాడికి అర్థమైంది నా వాల్యూ. నీకెందుకు అర్థం అవ్వలేదు? నేను రాసిచ్చామంటే అవన్నీ ఇచ్చడానికి రెడీ, కానీ నీకెందుకు అర్థం అవ్వలేదు? వాడి పెట్టే ఎంగిలి డబ్బులకి కకృతి పడ్డావే. ఇలా అయిపోయాడు గెహజీ. నా మనసు నీకు ఏం అర్థమైంది? పో ఇక్కడి నుంచి అన్న. కుష్టి తెచ్చుకుని పోయాడంటే నేను అడుగుతున్నా, ప్రభు దగ్గరకు వచ్చి ఇంకా డబ్బు కోసం ఏడ్చున్నా, ప్రభు దగ్గరకు వచ్చి ఇంకా లోకస్తులా నడుచుకున్నా, ప్రభు దగ్గరకు వచ్చి ఇంకా మీరు స్పందించకపోయినా, ఈ 3 రోజులు వాక్యం విని, సండే స్కూల్ దగ్గర నుంచి మీరు వాక్యం విని ఇంకా మీరు వాక్యానికి తగినట్టుగా స్పందించకపోయినా, మీరేం విన్నారో జాగ్రత్త అన్నాడు. మీరేం వింటున్నారో జాగ్రత్త, ఏం విన్నారో జాగ్రత్త. విన్న దాని ప్రకారం స్పందించకపోతే మీ దగ్గర ఉన్నవన్నీ కూడా నేను తీసేసుకుంటా, అవేదైనా అవన్నీ నేను తీసేసుకుంటా అన్నాడు. ఇక చివరిగా నేను ముగించే ముందు, తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ప్రేమించడానికి ఎంతమంది ప్రసంగికులు చెప్పినా ఆ మాట చిన్నప్పటి నుండి మనం విన్నామంటే, మన కొరకు ఎవరిని ఇచ్చేశారు? ప్రభువునిచ్చేశాడు. ప్రభువునిచ్చేసాడు. ఆ త్యాగం నా కొరకే జరిగిందని ఎప్పటి నుండి వింటలేదు చెప్పండి? 2000 సంవత్సరాల క్రితం ఈ మానవ ప్రపంచం వింటుంది. ఇన్ని వేల సంవత్సరాలు వినిపించి, ఇన్ని 10 సంవత్సరాలు మనకి వినిపించినా ఆ ప్రభు త్యాగం నీకు ఎక్కకపోతే ఏంటి నీ స్పందన? నీ ధైర్యం ఏంటి? నువ్వు సరిగ్గా కొలుసుకోకపోతే, ఆ సిలువుకు తగ్గట్టుగా నడుచుకోకపోతే, ఆయన త్యాగానికి తగ్గట్టుగా నీ నిర్ణయాలు మార్చుకోకపోతే, ఇంత వాక్యం, ఇంత భయభక్తులు కలిగిన, ఇంత వాక్యం నీకు వినబడిన నీకు భయభక్తులు, సిలువ నీకు కనబడకపోతే ఎవరిక నిన్ను నన్ను రక్షించేది? అప్పుడు అన్నాడు, నీ దగ్గర ఉన్నది కూడా తీసేసి, నీ దగ్గర ఉన్న జీవితాన్ని, ఆయుష్ని కూడా తుంచేసి, నీ జీవితంలో ఏమీ లేకుండా చేసేయడం కూడా దేవుడు రెడీ అవుతాడు. జ్ఞానం తీసేయడమే కాదు, ఆయుష్ కూడా తీసేస్తాడు. ఆయుష్ తీసేయడమే కాదు, జరగబోయే మేలులు కూడా ఆపేస్తాడు. మేలులు తీసేయడమే కాదు, ఆల్రెడీ నీవు పొందిన మేలు కూడా వెనక్కి దేవుడు తీసేసుకుంటాడు.
మీరేం వింటున్నారో జాగ్రత్త. ఇంత వాక్యం ఉపమానం కోసం విని మీరు అడగకూడదు ఇది అన్నాడు. ఎవరిని? శిష్యులు. మీరు అడగకండి, ఇది మీరు అడగకూడదు ఇది. ఆయన అడిగితే అడిగారు. మీరేం వింటున్నారో జాగ్రత్త అన్నాడు. మీరేం వింటున్నారో జాగ్రత్త శిష్యు జనాంగమా. ఆ బయటి వారికి అర్థం కాక అడగలేదు, మీకు అర్థం కాకపోయినా అడిగారు. కానీ మీరు ఎప్పుడు ఈసారి వింటున్నప్పుడు జాగ్రత్త. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరేం కొలిసారో మీకు అదే కొలవబడుతుంది, మీరేం చేశారో మీకు అదే చేయబడుతుంది. అంటే నువ్వు దేవుణ్ణి బాగా ప్రేమిస్తే దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పిన, మనం ప్రేమించకపోయినా ప్రేమించాడు. ఇంకా నువ్వు ప్రేమించకపోతే ఆ ప్రేమించిన దేవుడే నిన్ను నన్ను ద్వేషించడం స్టార్ట్ చేశాడో ఇక అదే మనకు చివరి రోజు. బైబిల్లో ఒక మాట ఉందండి, ఆ మాట చాలా బాధేస్తుంది. ఆ మాట నేను చాలా చదువుకుంటాను. ఆ మాట చదివి ఈ పాట చూద్దరు కానీ ఇక చివరి ప్రార్థన చేస్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా యేసు ప్రభు అందు దేవుని నీతి మనం అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసను. పాపమెరగని ఆయన మన కొరకు ఏమయ్యాడట? పాపయ్యాడట. ఎవరండి పాపి? నిజం చెప్పండి, పాపులు ఎవరండి? మనం పాపులం. దొంగలు ఎవరండి? మనం దొంగలం. ఎవరండి వ్యభిచారం పనులు చేసింది? మనం. ఎవరో తప్పుడు చూపులు చూసేది మనమే. ఎవరండి వక్రమైన అబద్ధాలు చేసింది? మనమే. ఈ నేరాలన్నీ ఆయన మీదేసుకుని మనల్ని నీతిమంతులు చేసి ఎవరు పాపాత్ముడు అయ్యాడట? ఆయన పాపం. ఇది కూడా మనకి మార్పు తీసుకురాకపోతే, ఇంత త్యాగం కలవరిగిరి కూడా మనం మార్చకపోతే ఇక దేవుడు సహించడం ఆయన వల్ల అవుతట. ఏం విన్నారు? ఏం విన్నారు? ఏం మారారు? ఎన్నిసార్లు మీరు సిలువను గూర్చి వినలేదు? ఎంతకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి వినలేదు? ఎంతమంది మీకు వాక్యాలు చెప్పలేదు? ఎన్ని రోజులు సభలు పెట్టి మీకు చెప్పాలి? మారలేదో ప్రమాదం మీకు పొంచి ఉంది. ఒకవేళ మారారో ఈరోజు రేపో మీరు వెళ్ళి మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించండి. ఇంత ప్రేమ యేసయ్య మనకు చూపిస్తే ఇక మనం త్యాగం మనం మర్చిపోతే, స్పందన కరువైపోతే ఇక మన జీవితాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి. మీరేం విన్నారో జాగ్రత్తగా చూసుకున్నారో విన్నారో రేపు నుంచి మీ బతుకుల్లో చూసుకోవాల్సింది మీరే, నేను కూడా. ఈ పాట చూడండి, చివరిగా ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం, పాట చూద్దాం. పరలోకమందున మా తండ్రి, విలువైన మాటలు తండ్రి మాకు వినిపించారు. నిజమే తండ్రి, ఎన్నో వాక్యాలు విన్న మేము తండ్రి, ఎన్నో ధ్యానాలు చేసిన మేము తండ్రి, దానికి తగినట్టుగా స్పందించలేనాడు తండ్రి. మీ కొలత ముందు మేము నిలబడలేము దేవా. 3 రోజులు విస్తరించి ఈ వాక్యాన్ని మీ పిల్లలు విన్నారు తండ్రి. బయటి వారికి మాకు తేడా ఉందో తండ్రి, వాక్యం వినని వారికి వినేవారికి తేడా ఉంది తండ్రి. మా స్పందన మీ ఎదుట సరిగ్గా లేకపోతే, మీరు అడుగుతున్న టైంలో తండ్రి మేము సరి అయిన బ్రతుకులు కలిగి లేకపోతే తండ్రి మా జీవితమే ప్రమాదంలో ఉంది దేవా. వాక్యం వినడం సంబరం కాదు కానీ తండ్రి, వాక్య ప్రకారం జీవించడం ప్రాముఖ్యం. వాక్య ప్రకారం తండ్రి స్పందించడం, దాని ప్రకారం స్థిరులుగా ఉండడం తండ్రి ప్రాముఖ్యం. ఎంత వాక్యం విన్న మీరు తండ్రి మమ్మల్ని గుర్తుపెట్టుకొనక, మా మాటలు గుర్తుపెట్టుకొనక తండ్రి, కేవలం మిమ్మును మీ వాక్యాన్ని గుర్తుపెట్టుకునే భాగ్యమును తండ్రి వారికి దయచేయండి. వారి జీవితాల్లో మార్పు తీసుకురండి. ఎవరైతే మారు మనసుకు సిద్ధపడ్డారో వారిని దీవించండి, బలపరచండి. ఈరోజు బాప్తీసాలకు సిద్ధమైన తండ్రి ఆ సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి, మరింత వారిని బలపరుస్తారని కోరుతూ స్థానిక దైవజనుల్ని, వేదిక మీద ఉన్న పెద్దల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఈ పాట